పిఆర్పి వల్ల ఏదో నార్మల్ అయిపోతుంది జాయింట్ అనేది ఒక అపోహ. సో అండ్ స్టేజ్ 3 స్టేజ్ 4 లో అయితే పిఆర్పి అనేది టోటల్లీ యూజ్లెస్. ఓన్లీ థింగ్ ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది. హలో, నేను మీ డాక్టర్ ఏవంసి కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తుంటే నేను రెగ్యులర్గా పిఆర్పి గురించి మాట్లాడటం చూసే ఉంటారండి. సో నేను చాలా మందికి ఏం సజెస్ట్ చేస్తానంటే, పిఆర్పి అనేది అంత యూస్ఫుల్ టెక్నిక్ ఏమీ కాదు, పిఆర్పి వల్ల మిరాకిల్స్ ఏం జరగవు అని చెప్తా ఉంటాను. చాలా మందికి పిఆర్పి అసలు వర్కౌట్ అవుతుందా లేదా, సో పిఆర్పి ఏ స్టేజ్లో చేయించుకోవాలి అనేది ఒక చిన్న అనుమానం ఉంటుందండి. సో పిఆర్పి అనేది స్టాండ్ అలోన్గా మనం ఓన్లీ పిఆర్పి ఇంజెక్షన్స్ చేయించుకొని వదిలేస్తే లోపల జాయింట్ అనేది కొత్తగా అయిపోవటం, లేకపోతే అరగక ముందు ఎలా అయిందో అలా అవ్వటం అనేది జరగదండి. ఎందుకంటే మన మోకాల్ జాయింట్లో పాడైపోయే స్ట్రక్చర్స్ ముందు అరుగుదలలో ఫస్ట్ అనేది మెనిస్కస్ పాడవుతుందండి. మెనిస్కస్ పాడైన తర్వాత కార్టిలేజ్ పాడవుతూ ఉంటుంది. మెనిస్కస్ కార్టిలేజ్ పూర్తిగా పాడైపోయిన తర్వాత ఇక టోటల్గా పైన మన థై బోన్ ప్లస్ కింద లెగ్ బోన్ రెండు కాంటాక్ట్లోకి వచ్చి నడుస్తున్నప్పుడు ఆ రెండు బోన్స్ రాసుకుంటూ ఉంటాయండి. సో పిఆర్పి నా పర్సనల్గా నేను ఎందుకు ఉపయోగపడదని చెప్తానంటే, లోపల మెనిస్కస్ కానీ కార్టిలేజ్ కానీ రెండిటికి బ్లడ్ సప్లై అనేది ఉండదు. సో బ్లడ్ సప్లై ఉండనప్పుడు మనం వాటికి పిఆర్పి ఇవ్వటం వల్ల ఆ రెండు ఏదో నార్మల్ అయిపోతాయి, టోటల్గా నార్మల్ అయిపోయి మళ్ళీ వెనక్కి గ్రో అయిపోయి నార్మల్ అవుతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. స్టేజ్ 1లో స్టేజ్ 2లో పిఆర్పి ఏదన్నా కొంచెం హెల్ప్ చేయొచ్చు అండి, అది కూడా ఎప్పటిదాకా ప్రూవ్ అవ్వలేదు. సో స్టేజ్ 3 స్టేజ్ 4కి వచ్చిన తర్వాత పిఆర్పి యూజ్ అనేది నాకు తెలిసి 100% పిఆర్పి వల్ల మీకు పెయిన్ తగ్గటం అనేది ఉండదు. అండ్ 100% పిఆర్పి వల్ల స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్న డిసీజ్ వాళ్ళకి ఆ పిఆర్పి చేయించుకున్నటం వల్ల మళ్ళీ ఆ డిసీజ్ వెనక్కి వెళ్ళటం కానీ, లేకపోతే అరిగిపోయిన బోన్ మళ్ళీ తిరిగి రావటం అది జరగదండి. పిఆర్పి స్టేజ్ 3 స్టేజ్ 4లో పనిచేయదు. ఎందుకంటే మన జాయింట్ లోపల ఉండే స్ట్రక్చర్స్కి మ్యాక్సిమం స్ట్రక్చర్స్కి బ్లడ్ సప్లై ఉండదు. మీకు బ్లడ్ సప్లై ఉండని వాటికి మీరు బయట నుంచి పిఆర్పి ఇచ్చినా ఆ పిఆర్పి అక్కడ ఉండి వాటిని ఏదో బాగు చేస్తుంది అనుకోవటం కూడా అదొక అపోహ తప్ప దానివల్ల ఎక్కువ యూజ్ ఉండదండి. ఓకేనా? అండ్ స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి కొంతమంది ఏం చెప్తారు, నేను పిఆర్పి చేయించుకున్నానండి, పెయిన్ బాగా తగ్గిపోయింది అంటారు. సో మీకు పెయిన్ తగ్గింది పిఆర్పి వల్ల కాదండి, మీకు పెయిన్ తగ్గింది ఓన్లీ ఫిజియోథెరపీ. ఏదైతే మీకు పిఆర్పి తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తారో అవి రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకే పెయిన్ తగ్గుతుందండి. ఒకవేళ పిఆర్పి వల్లే పెయిన్ తగ్గేటట్టయితే మీకు ఎవరన్నా పిఆర్పి ఇంజెక్షన్ చేసి ఫిజియోథెరపీ అవసరం లేదని ఎవరన్నా రికమెండ్ చేశారేమో కనుక్కోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, స్టేజ్ 3 స్టేజ్ 4లో ఒకవేళ మనం ఇంకా సర్జరీ చేయించుకోవటానికి మీకు భయమైనా, సర్జరీ చేయించుకోవటానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ స్టేజ్ 3 స్టేజ్ 4లో మీకు పెయిన్ నుంచి రిలీఫ్ ఇచ్చేది ఫస్ట్ ఫిజియోథెరపీ తప్ప మిగిలిన పిఆర్పి కానీ ఇవేమీ కాదండి. సో కొంతమందిలో మేమేం చేస్తామంటే స్టేజ్ 3 స్టేజ్ 4లో బాగా అక్యూట్ పెయిన్స్ ఉన్నప్పుడు లోకల్గా జాయింట్ లోపలికి కొంచెం స్టీరాయిడ్ ఇస్తాం. ఆ స్టీరాయిడ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్టీరాయిడ్ లోకల్గా ఉన్న ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేసి అట్లీస్ట్ ఒక కొంతమందికి డిపెండింగ్ ఆన్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఆర్థరైటిస్లో ఎంత అరుగుదల ఉందనే దాని మీద బేస్ చేసుకొని కొంతమందికి 3 to 6 months వరకు కూడా పెయిన్ ఫ్రీగా తిరుగుతారండి. ఈవెన్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా మేము అంత ఎక్కువ సజెస్ట్ చేయం పేషెంట్, ఎందుకంటే పెయిన్ లేదు కదా అని చెప్పి ఆల్రెడీ అరిగిన బోన్ మీద ఎక్కువ తిరిగేస్తారు, అది ఇంకా ఎక్కువ అరిగిపోతుందండి. సో త్వరగా మళ్ళీ సర్జరీకి ల్యాండ్ అవుతారు. మీరు మేజర్గా స్టేజ్ 3 స్టేజ్ 4 పేషెంట్స్ని పెయిన్లెస్గా చేయాలి అంటే ఒక స్ట్రిక్ట్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్కి స్టిక్ అయ్యి ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తేనే మీకు కొంచెం పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఆర్థరైటిస్లో కూడా మంచి ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఎక్సర్సైజెస్ బాగా చేసి అట్లీస్ట్ 2 to 3 years పాటు మన నీ రీప్లేస్మెంట్ సర్జరీని వెనక్కి పుష్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పిఆర్పి వల్ల ఏదో నార్మల్ అయిపోతుంది జాయింట్ అనేది ఒక అపోహ. సో అండ్ స్టేజ్ 3 స్టేజ్ 4లో అయితే పిఆర్పి అనేది టోటల్లీ యూజ్లెస్. ఓన్లీ థింగ్ ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.